ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుని లేచి ఆయన నామాన్ని స్తుతి చేయడానికి ఇచ్చిన కృపను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరికీ, దేవుని బిడ్డలందరికీ రక్షకుడైన యేసయ్య నామంలో పరిశుద్ధ సన్నిధానంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లల సమయంలో నేటి ఉదయకాలపు ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి 23వ సంకీర్తన 5వ చరణంలోని ఒక మాటను చదివి ప్రభు నామాన్ని గణపరుస్తూ వాక్య సందేశం వెళ్ళిపోదాం. బైబిల్స్ దగ్గరలో ఉంటే తెరచి చూడండి. బైబిల్స్ దగ్గరలో లేని పక్షాన చదవబడిన ఈ మాటలు జాగ్రత్తగా మీరు గ్రహించాలని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తూ ఉంటూ 23వ సంకీర్తన 5వ చరణం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. తల ఉంచి కన్ను మూద్దాం, ప్రార్థన చేద్దాం. వాక్య నడిపింపులు ఆత్మ సహాయం కొరకు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. నీ దాసుడు మరలా నీ పక్షిగా నిలబడుతున్నాడు, బలహీనుడు వచ్చేవాడు. నీ శిలోచాటును మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే వినగలుగుతాం. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియులారా, సమయంలో దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వాక్యంలోనికి. రండి, మనము కలిసి వాక్య ధ్యానం చేద్దాం. చదువుబడిన చరణం మనందరికీ చాలా బాగా తెలుసు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు అని చెప్పి కీర్తనకారుడు గానం చేస్తున్నాడు. గడాంధకారపు లోయలో ఆదరణ ఉంది. రెండవది ఏంటంటే ఆహారం, అంటే భోజనము కూడా ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా రకాల లోయలు ఉన్నాయండి. చాలా రకాల ఆ, లోయలను ఉన్నాయి. అయితే వాటన్నిటిలోకెల్లా అతి భయంకరమైనటువంటి లోయ ఏంటనంటే ఈ గాఢాంధకారపు లోయ. చూడండి, ఈ లోయలో ప్రవేశించడానికి ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు. కానీ ప్రవేశించడం అనేది అంత సులభ సాధ్యమైతే కాదు. చాలా కష్టమైనటువంటి పని ఆ లోయల్లో ప్రవేశించాలి. ఆ లోయలో ప్రవేశించాలంటే ఆందోళన కలుగుతుంది, అలసత్వం కలుగుతుంది. ఏమండి? ఆ తర్వాత ఆ నీరసించడానికి నీరసించిపోతాం. ఎందుకంటే అది భయంకరమైనటువంటి లోయ, ఈ గాఢాంధకారపు లోయ. అయితే ఆ గాఢాంధకారపు లోయను దాటుతూ ఉన్నప్పుడు, లేక ఆ లోయలకు ప్రవేశిస్తున్నప్పుడు నీకు వచ్చిన అలసత్వాన్ని బట్టి, నీరసాన్ని బట్టి కృంగిపోయినప్పుడు, బలహీనులుగా మారిపోయినప్పుడు, అటువంటి సమయంలోనే దేవుడు ఆహారాన్ని సిద్ధం చేసి నీ ముందుంచుతాడు. తినబ్బాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తినండి, ఆరగించండి అని చెప్పి ఆయన మన ముందు ఆ భోజనాన్ని ఉంచుతాడు. దాని ద్వారా, అంటే ఆ భోజనము చేయడం ద్వారా మనకేం కలుగుతుందంటే శక్తి అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి ప్రయాణం చేయడానికి ఆ శక్తి కలుగుతుంది ఆ భోజనం ద్వారా. సంపూర్ణ బలం అనేది చేకూరుతుంది. సగం బలం కాదు, సంపూర్ణమైన బలం చేకూరుతుంది ఆ భోజనం. ఇది మనుషులు సిద్ధపరిచిన భోజనం కాదు. మనుషులు సిద్ధపరిచిన భోజనం అయితే మాటి మాటికి ఆకలేస్తదేమో ప్రయాణంలో. ఇది దేవుడు సిద్ధపరిచిన భోజనం కనుక ఏమంటే బలం వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువులైతే నువ్వు నాకు భోజనం సిద్ధం చేస్తావు అని చెప్పేసి గానం చేశాడు. ఆయన ఇచ్చేటువంటి భోజనము శ్రేష్టమైంది, విలువైంది, అంతకంటే ముఖ్యంగా బలాన్ని చేకూర్చేది. శ్రేష్టమైన పౌష్టికాహారాన్ని ఆయన మనకి ఇస్తూ ఉంటున్నాడు. మనుషుల్లో మిగిలిపోయిన దానిని ఇతరులకు వడ్డిస్తారేమో కానీ, దేవుడు మిగిలిపోయిన వాటిని కానీ శ్రేష్టమైన గోధుమలతోనే, లేక శ్రేష్టమైన దానితోనే, విలువైన దానితోనే మనల్ని తృప్తిపరచగోరుచు ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రభువుకు మనం అంటే అంత ప్రేమ మరి. ఏమండి? కనుక ఆ పాడైపోయింది గాని, లేక కుళ్ళిపోతున్నటువంటిది గాని, పనికిరాని ఆహారాన్ని ప్రభు మనకి పెట్టడు. విలువైన దాన్ని, ఖరీదైన దాన్ని, శ్రేష్టమైన దానిని
అక్కడ కదా 140 సంగీతంలో సురాష్ట్రమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని చెప్పి దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న చీమలు మొదలుకొని పెద్ద పెద్ద తిమింగలాల వరకు కూడా ఆయనే ఆహారము సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. చిన్న జంతువు నుండి పెద్ద జంతువుల వరకు లోకంలో జీవిత ప్రతి మానవుడికి కూడా ఆయన ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే, ఆయన ఆహారాన్ని వడ్డించకపోతే, ఆయన భోజనం పెట్టకపోతే మనం భోజనం చేయలేం. ఆయన ఇవ్వకపోతే తిండి లేదు మనకి. ఆ తిండి తినకపోతే బలము చేకూరదు. బలము లేకపోతే ఆ లోయలో ప్రవేశించలేం, ప్రయాణము చేయలేం. ఎందుకు అంటే ఆ లోయ అది దాటాలి అంటే బలము కావాలి. బలమైన ఆహారము దేవుని దగ్గర నుండి వస్తుంది. అందుకే ప్రభువారు నూతన నిబంధన గ్రంథంలో ప్రభుని ప్రార్థన నేర్పిస్తూ మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని చెప్పి ఆయన నేర్పించడం జరిగింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. సమృద్ధి అయిన పౌష్టికమైనటువంటి శ్రేష్టమైన ఆహారం అనేది ఆ ఆహారంతోనే దావీదును దేవుడు బలపరిచాడు. శత్రువుల నుండి పారిపోతూ ఉంచినప్పుడు గడాంధకారపు లోయలో ఉన్నప్పుడు దేవుడు ఆ బలమైన ఆహారం చేత దావీదును బలపరిచాడు. అటువంటి ఆహారం మనకు ఒకడు కావాలి అని అంటే దావీదు వలె మనం కూడా ధైర్యంగా నిశ్చయత కలిగి ప్రభు నామాన్ని కనపరచాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.